పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు, శంకుస్థాపన చేయబోతున్నా. ఇప్పటికే కొన్ని పనులు ప్రిలిమినరీ స్టార్ట్ అయ్యి పనిచేస్తూ ఉన్నారు. రెండవది సాగునీటికి సంబంధించి వరికి పుడిసేల ఇక్కడ వారు ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉంది. దానికి సంబంధించి ఒకేసారి 85,000 ఎకరాలు దాన్ని సాగు చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. దానికి ఇప్పటికే ఏదైతే ఫారెస్ట్ పర్మిషన్స్ వచ్చినాయి అవన్నీ వచ్చినాయి, అయితే ఎన్విరాన్మెంట్ పర్మిషన్స్ రావాల్సిన అవసరం ఉంది పక్క రాష్ట్రం దగ్గర ఉండటం వల్ల. కాబట్టి దానికి టెండర్ పిలవటం జరిగింది. రేపు ఎల్లుండో సోమవారానికి ఆ టెండర్ కూడా పూర్తి చేయబోతూ ఉన్నాం. ఆ ఎన్విరాన్మెంట్కి సంబంధించి పర్మిషన్ సంబంధించి తీసుకురావాల్సిన అవసరం ఏదైతే ఉందో అది కూడా తీసుకొచ్చి ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఉద్యోగాలు, మీ ఎమ్మెల్యే గారు పట్టుబడిన విక్రమార్కుడిగా అడిగేది ఒకటే, ఆయన ఇక్కడ ఏదో ఒక విధంగా ఇండస్ట్రీ తీసుకురావాలి, తీసుకొని వస్తే ఇక్కడ మంచి ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ యువత బాగా చదువుకున్నారు వాళ్ళందరికీ కూడా అవుతుంది అని చెప్పేది ఆయన ప్రతిసారి అడుగుతూ ఉంది. ఆ ప్రయత్నంలో ఉన్నాం. అయితే మనకి ఉన్న ఒకటే ఇబ్బంది ఏమిటి అంటే ఎక్కువగా పోర్ట్ కనెక్టివిటీ అడుగుతూ ఉన్నారు. వస్తున్న ఎవరైతే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో ఆంధ్రాకి, వారందరూ కూడా ఎక్కడైతే పోర్ట్స్ దగ్గరగా ఉన్నాయో అక్కడికి ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. కొద్దిగా ఇక్కడ నుంచి పోర్ట్ అనేది కృష్ణాపట్నం అన్నిటి దగ్గర, అది కూడా 6 గంటలు పడుతుంది ఇక్కడ నుంచి. మచిలీపట్నం అవ్వలేదు ఇంకా. సో ఇప్పుడైతే కృష్ణాపట్నం దగ్గర అది 6 గంటలు అవుతా ఉంది. ఇంకా మచిలీపట్నం పోర్టు తొందరలో పూర్తయితే తప్పకుండా ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. దాంతోపాటుగా రెండోది మీ అందరికి చూసే ఉంటారు, ఇంకొక ఎక్స్ప్రెస్ వే కూడా మనము చేస్తూ ఉన్నాం. ఏదైతే హైదరాబాద్ నుంచి వయా పిడుగురాళ్ళ మీదుగా అమరావతి టు మచిలీపట్నం, అది వస్తే ఇక్కడ నుంచి పోర్టుకు వెళ్ళడానికి 2.5-3 గంటలు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది అయితే తప్పకుండా ఇక్కడ కూడా వస్తాయని మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే ఈరోజు జరుపుకుంటున్న ఉత్సవాల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేశారు. ఇది యువతకి ముఖ్యంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీని ఒక సారాంశం మనం ఈరోజు మాట్లాడుతున్నారు. ఏ పార్టీలో అయినా కొద్దిగా సంఘంలో పెద్దలైనా కూడా అన్ని మతాలు కలిసి ఉండాలి, అన్నీ ఉండాలని గడిచిన అంటే ఈరోజు అంటే 50 సంవత్సరాల నుంచో 70 సంవత్సరాల నుంచో మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే ఆ విషయం దాదాపు 950 సంవత్సరాల క్రితం మాట్లాడటం జరిగింది. 950 సంవత్సరాల క్రితం మాట్లాడి అందరూ కూడా సమానత్వంగా ఉండాలి అని చెప్పి తెలియజేయటం జరిగింది. అది ఉత్సవంలో పాల్గొనడం ఒకటి, పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం ఒకటి, ఎడ్ల పందాలు అవుతున్నాయి పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తారు, కోళ్ళ పందాలు ఇప్పుడే చూసి వచ్చాం, బాగా జరిగినాయి. ఇవన్నీ ఒకటి ఆస్వాదించడం అనేది, కానీ దాని యొక్క తాత్పర్యం కూడా తెలుసుకొని మనం దాన్ని అవలంబించేదానికి మనం లైఫ్లో మనం అవలంబించేదానికి ప్రయత్నించాలని చెప్పి ఇక్కడ ఉన్న యువతని కోరుతూ ఉన్నాం. ఈ సంవత్సరం బాగానే వర్షాలు పడ్డాయి. ఆ చెన్నకేశ్వర స్వామి ఆశీర్వాదంతో రైతులందరికీ కూడా మంచి గిట్టుబాటు ధర ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.